తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్షేమంగా ఉన్నారని మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మా శుభాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి దినాలు అనేకమైనవి జరుపుకుంటూ దేవుని చేత మీరు ఆశీర్వదింపబడాలని మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుని వాక్యం చెబుతుంది, యేసు ప్రభు వారే చెబుతున్నారు, మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అంటున్నాడు. వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థముగా మనం అనేక మార్లు మాట్లాడుతూ ఉంటాం. మనం అనేక మార్లు ఉపయోగం లేని మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నారు, యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా అని మొదలు పెట్టారు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి విధమైన వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును అని వాక్యంలో తెలియజేస్తున్నారు దేవుడు. యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నారు ఆయన దగ్గర చేరిన వారితో. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట వలన విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కనుక మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మాట్లాడకూడదో గ్రహించకుండా మనం ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉంటాం. అది ఇతరులకు బాధ కలిగించవచ్చు, ఇతరులకు నష్టము కలిగించవచ్చు, ఇతరులు బాధపడే విధముగా మనం మాట్లాడవచ్చు. కనుక మన మాటలు ఎలా ఉంటాయంటే, ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాము. వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాము, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతుంటాము, ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని గాయపరిచే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి వ్యర్థమైన మాటల వలన విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది, లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాము. మన మాటలు మనల్ని తీర్పులోనికి తేకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాము. ప్రభువా, నా మాటల వలన నేను పాపము చేయకూడదు నాయనా అని ప్రార్థన చేసుకున్నాం. నీ మాటలను బట్టియే నీతిమంతుడవనియు తీర్పు నొందువు, నీ మాటలను బట్టియే అపరాధివని కూడా తీర్పు నొందుదువు అంటున్నారు. చూసారా, ఇంకా ఏ పాపం చేయకర్లా, మాటలు మాట్లాడితే చాలు, వ్యర్థమైన మాటలు మాట్లాడితే చాలు. నీతిమంతుడవని తీర్పు పొందుతారు, అపరాధివని తీర్పు పొందుతారట మాటలు. యేసయ్య చెబుతున్నారు స్వయంగా ఈ మాటలు. కనుక మనము అపరాధములుగా చేయబడకూడదంటే మన మాటలను గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడకూడదో అది పరిశీలన చేసుకోవాలి. మన మాటలను, మన పెదవులను, మన నాలుకను మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనము వ్యర్థమైన మాటలు పలకకుండా మనల్ని కాపాడుతాడు, కంట్రోల్ చేస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి వ్యర్థమైన మాటలు పలకకుండా మనల్ని కంట్రోల్ చేస్తాడు. అప్పుడు మనము తీర్పులోనికి, మన విమర్శ దినమున తీర్పులోనికి రాకుండా జీవంలోనికి దాటిపోయే వారముగా ఉంటాం. కనుక మన మాటల వలన మనం పాపం చేయకుండా ఉన్నట్లు మనం జాగ్రత్త చూసుకుందాం. మన మాటలను బట్టి ఇతరులు గాయపరచబడుకున్నట్లు మనం జాగ్రత్తగా చూసుకుందాం. యాకోబు పత్రికలో కూడా 3వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఏ నరుడును నాలుకను సాధు చేయలేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఈ మాటలు యాకోబు రాస్తున్నాడు మనకి. నాలుక చాలా ప్రమాదకరమైనది అని రాస్తున్నాడు ఆయన. ఒక నాలుక నుండి శాపవచనములు పలకూడదు, దేవుని వచనములు పలకూడదు. దేవుని స్తుతించే నాలుకతోటి శాపవచనములు పలకూడదని యాకోబు రాస్తున్నాడు మనకి. కనుక మన మాటలు దేవుని యేసయ్య చెప్పిన విధముగా మన మాటలను బట్టి విమర్శ దినమున మనము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే మన నాలుకను, మన పెదవులను దేవుని పాదాల యొద్ద సమర్పించుకొని, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా హృదయంలోనికి మీరు వచ్చి నా మాటలను కంట్రోల్ చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఎలీహు ఎన్నో విధాలుగా యోబును
హింసిస్తాడు మాటలతోటి. అప్పుడు తండ్రి అయిన దేవుడు యోబు దగ్గరకు వస్తాడు. సుడిగాలిలో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, జ్ఞానం లేని మాటలు పలుకుతూ ఆలోచన చెరుపుచున్న వీడెవడు అని దేవుడు ఎలీహును విమర్శిస్తాడు. దేవుడు అతనికి క్షమాపణ కూడా దొరకదు. కనుక మన నాలుకను బట్టి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడదాము. దేనిని స్తుతించే నాలుకతోటి ఇతరులను దూషించకుండా ఉందాము. నిందల వచనాలు పలకకుండా ఉందాం. నిందల వచనాలు కూడా మనల్ని శాపంలోనికి తీసుకొస్తాయి, పాపం పాలు చేస్తాయి. ఇతరులను ఊరికి నిందిస్తూ ఉంటాము, ఇతరులను ఊరికే అభాస్పాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కనుక మన నాలుకను మన పెదవులను జాగ్రత్త పెట్టుకున్నాము. దేవుని తీర్పుకు గురి కాక దేవుని కృపకు పాత్రలం అవుతాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీరు చెప్పిన వాక్యమును బిడ్డలు విని దాని ప్రకారం జీవించే కృప దయచేయండి. ఇచ్చిన బిడ్డలందరినీ మీరు విశేషముగా ఆశీర్వదించండి ప్రభువా. కాపాడండి, వారి అవసరాలను తీర్చండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.